ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ ఆదేశాలతో నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు వైసీపీ నేత తాళ్లూరి రాము ఆధ్వర్యంలో నెల్లూరు సంతపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ 101 కొబ్బరికాయలు కొట్టారు. సీఎం జగన్ భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మజ్జిగ జయకృష్ణారెడ్డి, 49వ డివిజన్ ఇన్ఛార్జ్ వందవాసి రంగయ్య, సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ మెంబర్ తాళ్లూరు రవి, కన్నా మదన్, దేవేంద్ర, పడవల మధు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సంతపేటలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జగనన్న పేరు మీద పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి అదేవిధంగా ఘనంగా కేక్ కటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు వందలాది మంది యువతతో ఆయనకి జగనన్నకి మళ్ళీ సీఎం కావాలి అని ఆకాంక్షిస్తూ జగనన్న పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మళ్ళీ 2024లో ఆంధ్రప్రదేశ్ కోట్లాది మంది ప్రజల కోరిక మేరకు మళ్ళీ జగనన్న సీఎం కావాలని చెప్పనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎన్నో పూజలు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉందండి. ఎందుకంటే అంత కరోనాలో ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద దేశాలు కూడా ఆర్థికంగా అతలాకుతలం అవుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తున్నారని చెప్పనేసి అందరూ కూడా జగనన్న వైపు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు 1వ తారీఖు ప్రారంభం కాగానే వృద్ధులకు తలుపు తట్టి పింఛనిస్తూ ఒక సొంత కొడుకు కంటే కూడా ఎక్కువగా ఈరోజు వృద్ధుల్ని కానీ అదేవిధంగా వికలాంగుల్ని కానీ రైతుల్ని కానీ అందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకొని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పనేసి పేదలు ముఖ్యంగా పేద ప్రజలు బాగుండాలని చెప్పనేసి కోరుకుంటూ ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా విద్యారంగాన్ని చూసుకుంటే ఈరోజు పేద విద్యార్థులు అందరూ కూడా పాఠశాలలో ఈరోజు నాడు నేడు పథకం కింద పాఠశాలని ఎంతో ఆదర్శంగా తీర్చిదిద్ది కార్పొరేట్ స్థాయి పాఠశాలకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలని తయారు చేయడం జరిగింది. ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా జగనన్న గోరుముద్ద తింటూ అక్కడ చదువుకుంటూ ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళేదానికి జగనన్న బాటలు వేశారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ జగనన్నని సీఎం చేసుకునేదాకా మేమందరం కూడా అహర్నిశలు కృషి చేస్తాము. ఎందుకంటే జగనన్న సీఎం కాకుండా ఎన్నో మంది కుట్రలు పన్నుతూ ఉన్నారు. అన్నీ కూడా దుష్ట శక్తులన్నీ కూడా ఏకమవుతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రాజులాగా మళ్ళీ వీళ్ళందరినీ తరిమి కొట్టి మళ్ళీ 2024 చరిత్ర తిరగరాసి రెండోసారి కూడా సీఎం పీఠం మీద కూర్చోబోతూ ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు నగరానికి వస్తే ఒక పెద్ద ఆర్థికవేత్తని ఢీకొట్టబోతున్నాడు మా అనిల్ అన్న. ఎందుకంటే 4 సంవత్సరాల 6 నెలల తర్వాత వచ్చి ఈరోజు నాకు ఓట్లు వేయమని చెప్పనేసి ఒక వ్యక్తి అడుగుతూ ఉంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అనునిత్యం ప్రజల్లో ఉంటూ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా కరోనాలో కూడా వార్డుల చుట్టూ ఆసుపత్రుల చుట్టూరు ప్రజల కోసం తిరిగి ఆయన ఈరోజు ప్రజలందరి కోసం పాటుపడే వ్యక్తి అనిల్ అన్న. మళ్ళీ నెల్లూరు చరిత్రలో హ్యాట్రిక్ సాధించే వ్యక్తిగా అనిల్ అన్న నిలబడతాడని చెప్పనేసి వీరందరూ ఈరోజు రాష్ట్రంలో జగనన్న సీఎం, నెల్లూరు నగరంలో అనిల్ అన్న హ్యాట్రిక్ కావడం తథ్యం. ఎంతమంది కుట్రలు పడినా ఎంతమంది ఇది తథ్యం అని చెప్పనేసి ఈ సందర్భంగా అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పనేసి ఆయన 100 ఏళ్ళు బాగుంటే ప్రజలందరూ కూడా బాగుంటారని చెప్పనేసి ఈరోజు మీడియా సమక్షంగా గారికి, ఈ 49వ డివిజన్ కార్పొరేటర్ వందవాసి రంగా గారికి మరియు ఈ యువతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ